హాయ్ విఎస్, వెల్కమ్ టు మార్కెట్ మాడి. నెక్స్ట్ వీక్ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం చెక్ చేసుకుందాం. నిఫ్టీకి వేరే వీడియో పెడుతున్నాను. బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు చూసుకుందాం. మనం బ్యాంక్ నిఫ్టీ మనకు క్లోజ్ అయింది, ఫ్రైడే రోజు క్లోజ్ అయింది 48,923 దగ్గర క్లోజ్ అయింది. 48,923 దగ్గర క్లోజ్ అయింది, మైనస్ 370 పాయింట్స్లో 307 పాయింట్స్లో క్లోజ్ అయింది. ఫ్యూచర్స్ క్లోజ్ అయింది 49,094 దగ్గర క్లోజ్ అయింది, 171 పాయింట్స్ ప్రీమియం ఉంది. పుట్ కాల్ రేషియో ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేది 0.63 ఉంది. అది ఇండికేటింగ్ డౌన్ ట్రెండ్ ఇండికేట్ చేస్తున్నది, కానీ ఏదో ఒక ట్రెండ్ లెవెల్ దగ్గర బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఫ్యూచర్ ఓపెన్ ఇంట్రెస్ట్ 1.89 lakh షేర్స్, ఫ్యూచర్స్ లాంగ్ అన్వైండింగ్లో ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గిపోయింది అంది ఫ్రైడే రోజు. యాక్చువల్లీ జరిగింది ఏంటంటే, అందరూ అనుకున్నట్టు అది నార్మలీ యాక్చువల్లీ గిఫ్ట్ నిఫ్టీ కానీ చూస్తే మీరు 100 పాయింట్స్ అప్ ఉండి అందరూ చాలా అప్ ఓపెన్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశారు. అప్పే ఓపెన్ అయింది. అది యాక్చువల్లీ ఓపెన్ అయింది. అది 3వ తారీఖు రోజు బాగా అప్ ఓపెన్ అయింది. అంటే 49,375 దగ్గర అప్ ఓపెన్ అయ్యి క్లోజ్ అయింది 48,923 దగ్గర క్లోజ్ అయింది. అంటే ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఒక 400 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది. హై టచ్ అయింది 49,607 దగ్గర హై టచ్ అయ్యి క్లోజ్ అయింది, బాగా డౌన్లో క్లోజ్ అయింది. అంటే ఓపెన్ నుంచి ఒక 250 పాయింట్లు అప్ వెళ్ళి అక్కడ నుంచి ఆల్మోస్ట్ హై నుంచి అయితే ఆల్మోస్ట్ ఒక 650 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది. సో మనకి రేపు ఎలా ఉండబోతుంది అనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం. అలా చెక్ చేసుకోవాలంటే మనకి మన చార్ట్స్ మనం చూసుకుందాం. అంటే మన ఓన్ చార్ట్స్ కదా ఇవి, అవి ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపిస్తున్నది ట్రెండ్ చార్ట్ చూపిస్తున్నాను. మనకి బ్యాంక్ నిఫ్టీ ట్రెండ్ చార్ట్ చూస్తున్నాం. ఇప్పుడు మీరు మన బ్యాంక్ నిఫ్టీ సబ్స్క్రైబర్స్ కానీ అంటే మా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మా చార్ట్స్ మీరు కానీ సబ్స్క్రైబ్ కానీ చేసుకుంటూ ఉంటే మీరు అసలు ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు లైవ్లో ఈ స్టాక్ ట్రెండ్ అని ఓపెన్ చేసి పెట్టుకుంటే మీకు ఇంటర్డే చార్ట్, స్టాక్ ట్రెండ్ చార్ట్ పక్క పక్కన కనిపిస్తూ ఉంటుంది. సో నిన్న జరిగింది ఏంటంటే మనం చెక్ చేసుకుంటే ఓపెన్ అయింది 49,375 దగ్గర ఓపెన్ అయింది. దాని తర్వాత పైకి వెళ్ళింది 49,594 607 వరకు వెళ్ళింది. అక్కడి నుంచి మెల్ల కిందకు వస్తుంది. కిందకు వచ్చి ఎక్కడికి వచ్చింది చూడండి, మీకు ఓపెన్ బ్రేక్ అయింది 49,375 బ్రేక్ అయింది. ఇక్కడ మీరు టీసీఆర్ లెవెల్స్ దగ్గరికి వస్తే 49,594 దగ్గరికి వెళ్ళింది. అక్కడి నుంచి మెల్లగా 49,433 ఇది మన హై వన్, ఇది అది బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత నేరుగా ఎక్కడికి వచ్చింది చూడండి 48,897. అక్కడి నుంచి కిందకి రావాల్సిన లెవెల్ నేరుగా అక్కడికి వచ్చింది. అక్కడ నుంచి క్లోజ్ అయింది. ఎక్కడ క్లోజ్ అయిందంటే ఆల్మోస్ట్ 49,870 దగ్గర క్లోజ్ అయింది. అంటే 49,923 దగ్గర క్లోజ్ అయింది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో మనకి రేపు ఏం జరుగుతుంది అనేది మనం కానీ ఈ ట్రెండ్ బేస్ చేసుకొని చెక్ చేసుకుంటే మీకు 48,897 పైన కానీ ఉంటే 48,897 పైన కానీ పైన కానీ ఉంటే అది మళ్ళీ 49,433కి వెళ్తుంది. అదేదో ఓపెనింగే కొంచెం షార్ప్ అప్ ఓపెన్ అయ్యి 49,433 పైన కానీ ఆర్ నియర్ టు దట్ ఓపెన్ అయ్యి అది కానీ క్రాస్ అయిందంటే ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. లేదా ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఓపెన్ కానీ బ్రేక్ అవుతూ ఉంటే మీకు 48,897 కానీ బ్రేక్ అయితే టీసీఆర్కి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. టీసీఆర్ ఇస్ 48,360. టీసీఆర్కి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో మీరు మార్కెట్ ఓపెన్ అవ్వగానే మీరు వన్ చార్ట్ని సెలెక్ట్ చేసుకునేది మీరు దాంట్లో నిఫ్టీ బ్యాంక్ అని సెలెక్ట్ చేసుకొని తర్వాత వన్ చార్ట్ రాగానే సింగిల్ చార్ట్ రాగానే మీరు ట్రెండ్ డైరెక్ట్గా మీరు ఈ ఇంటర్డే ఈ స్టాక్ ట్రెండ్ని సెలెక్ట్ చేసుకోండి. స్టాక్ ట్రెండ్ నుంచి అన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు డైరెక్ట్గా దాంట్లో క్లియర్గా తెలుస్తుంటుంది. మీకు చార్ట్ ఇలా ఉంటుంది అని చెప్పి మీకు క్లియర్గా తెలుస్తుంటాయి. ఈ రెండు కనిపిస్తూ ఉంటాయి మీకు ఇంటర్డే యాజ్ వెల్ యాజ్ టీసీఆర్ లెవెల్స్ రెండు కనిపిస్తూ ఉంటాయి పక్క పక్కనే. వీటిని చూసుకొని మీరు చాలా ఈజీగా ట్రేడ్ చేసుకోవచ్చు. మీరు ఆప్షన్ బయర్స్ అయితే ఆర్ ఆప్షన్ సెల్లర్స్ అయినా సరే, ఆప్షన్ ట్రేడర్స్ అయితే మీరు చేయాల్సింది ఏంటంటే మీరు డైరెక్ట్గా ఈ ఆప్షన్ మా చార్ట్స్ ఉన్నాయి కదా, ఒక కాల్ ఒక పుట్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఒక కాల్ ఒక పుట్ సెలెక్ట్ చేసుకోండి. మొన్న ఫ్రైడే రోజు ట్రేడింగ్ 49,400 కాల్, 49,400 పుట్, ఇది ఈ పక్క పక్కన పెట్టుకున్నారు మీరు. ఇక్కడ 49,400 కాల్ ఓపెన్ అయింది, 400 దగ్గర ఓపెన్ అయింది. ఇది 49,400 పుట్ ఓపెన్ అయింది 340 దగ్గర ఓపెన్ అయింది. 340 దగ్గర ఓపెన్ అయితే చూసుకోండి, అది ఓపెన్ అయితే కొంచెం కిందకు వచ్చింది, అక్కడి నుంచి నేరుగా పైకి వెళ్తుంది. వన్స్ ఓపెన్ క్రాస్ అవ్వగానే మీరు బై చేసుకోండి. ఓపెన్ క్రాస్ అవ్వగానే నేరుగా బై చేసుకుంటే చూడండి ఎక్కడికి వచ్చింది 430 340 నుంచి 439కి వచ్చింది, 478కి వచ్చింది, 548కి వచ్చింది, 604 వరకు కూడా వచ్చింది. అక్కడి నుంచి రివర్స్ వచ్చి మళ్ళీ 439కి వచ్చింది. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి చూడండి హై 768 టచ్ అయింది.
అక్కడి నుంచి క్లోజ్ అయింది 566 దగ్గర క్లోజ్ అయింది. వేరే మీరు ఆప్షన్ సెల్లర్ అయింటే మీరు కాల్ సెల్ చేయాలి. 400 దగ్గర మీరు కాల్ సెల్ చేసి వదిలేసి ఉంటే అది నేరుగా ఎక్కడికి వెళ్ళింది చూడండి, చాలా కిందకి వెళ్ళిపోయింది. అంటే 197 లో ఈజ్ ఆల్మోస్ట్ 170 ఇస్ ద లో. ఎక్కడ 400 ఎక్కడ 170 జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఇది మనం మెయిన్ చెక్ చేసుకోవాల్సింది. మీరు ఆప్షన్ మన సబ్స్క్రైబర్స్ అయ్యండి, మీరు ఆప్షన్ బయర్స్ కానీ ఆప్షన్ సెల్లర్స్ కానీ అయితే మీరు చేయాల్సింది ఒక కాల్ ఒక పుట్ సెలెక్ట్ చేసుకునేది, మీరు దాన్ని బేస్ చేసుకొని జస్ట్ ట్రై టు ట్రేడ్. ఇది పెట్టుకొని కానీ ట్రేడ్ చేస్తే మీకు అసలు ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉండవని అనుకుంటాను. తర్వాత లాస్ట్లో మనం ఆల్రెడీ లైవ్ సిగ్నల్స్ ఇస్తుంటాం కదా, లైవ్ సిగ్నల్స్. అండ్ దీంట్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఇవన్నీ ఇట్లా మీకు కనిపిస్తూ ఉంటాయి. ఏ ఆప్షన్ ముందు పెరుగుతుందో కనిపిస్తూ ఉంటుంది. ఇప్పటివరకు మేము దీంట్లో సెన్సెక్స్ అన్నీ ఇస్తూ వస్తున్నాము. అలా కాకుండా రేపటి నుంచి మీకు మండే నుంచి ఓన్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మాత్రమే దీంట్లో ఉంటాయి. తర్వాత ఇంకొక లింక్ ఇచ్చేదని ట్రై చేస్తున్నాను, ఎక్స్పైరీ అని చెప్పని. ఆ ఎక్స్పైరీ దాంట్లో ఏదైతే ఎక్స్పైరీ అవుతుంటుందో రేపు మండే బ్యాంక్ ఎక్స్ ఫిన్ మిడ్ 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 క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది. ఆ రెండే కనిపిస్తూ ఉంటాయి. అలా మీకు డైరెక్ట్గా ఏవి ఉంటాయి అవి మాత్రం కనిపిస్తుంటుంది, అనవసరమైనవి కనిపించవు. ఏ సబ్స్క్రైబ్ టు మార్కెట్ మేడి ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ దిస్. థ్యాంక్ యూ. మీరు మా లైవ్ బర్సల్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అయితే మీరు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా లైవ్ బర్సల్ సిగ్నల్స్ మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి, వెరీ వెరీ యూస్ఫుల్గా ఉంటాయి. సబ్స్క్రైబ్ టు మార్కెట్ మేడి. థ్యాంక్ యూ.